అయితే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే చాలా రకాల ఆధారాలు మనకు ఉన్నాయి. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ అవుతుందో దాన్ని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దానిలో చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక్కసారి అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు 7 ఎకరాల ఆయన పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు. ఎస్, టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతుంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే అడుగు మొండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్ అట్లా కాదు, ఇట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడైతే పెడుతుంది సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండు. ఇవాళ సురేష్ తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకులతో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప. అంటే సురేష్ తోని మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది. ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది. ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యం. ఇక్కడ చాలా క్లియర్ సురేష్ గురించి తర్వాత మాట్లాడము. ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పేసి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 సంవత్సరాలు ఇదే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రశ్నించే తత్వాన్ని మీరందరూ తొక్కేసినటువంటి విషయం తెలియదా కేటీఆర్? ఒక్కసారి నీకు నువ్వు అవలోకనం చేసుకో. నిన్నేమనాలే కేటీఆర్? అసలు నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. గత 10 సంవత్సరాలు మీరు నియంత పోకళ్ళతోటి ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి మీ కలవకుంట రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి మీరా మాట్లాడేది? మీకు అర్హత ఉందా? మాట్లాడే అర్హత ఉందా? సురేష్ గురించి మాట్లాడతా, చాలా క్లియర్గా మాట్లాడతా. ప్రజలు ప్రశ్నించాలి. ఒక మాట ఇది కూడా చూడండి, ప్రజలు ప్రశ్నించాలి. తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి. ఒక కేటీఆర్ నే కలవలేదు, నరేందర్ రెడ్డిని కలవలేదు, అందరినీ కలిసిండ్రు. తిరుపతి రెడ్డి దగ్గర మొరబెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా, ముఖ్యమంత్రి బిజీ. ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, కలెక్టర్ కూడా ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే రైతులందరినీ కలిసిండ్రు. ప్రతీక్ జైన్ ని కలిసిండ్రు, కలెక్టర్ ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈ రోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట, ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిల పడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదు అన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే, సురేష్ మరి నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారలేస్తే తిడతా ఉంటాడు అదాని, ఏమని దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని తిడతాడు. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. సో దీని గురించి మనం మాట్లాడదు. ఇంకా అయితే కేటీఆర్ ఏం చెప్తా ఉన్నాడు ఇండైరెక్ట్ గా, సురేష్ అనేటువంటి కార్యకర్త మా పార్టీ కార్యకర్తనే, నన్ను కలిసిండు, నాతో మాట్లాడిండు అని చెప్పేసి పరోక్షంగా చెప్తా ఉన్నటువంటి విషయాన్ని కేటీఆరే ఆల్రెడీ ఆయన రివీల్ చేయడం జరిగింది. అంటే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. అదేవిధంగా సురేష్ ఏ విధంగా అంటే కలెక్టర్ను మాట్లాడి తీసుకుపోయిండు అనేది ఈయనే చెప్తా ఉన్నాడు. మరి సురేష్ ఒక్కడే ఉన్నాడా? మరి ఒక్కడే తీసుకుపోయిండు అక్కడికి? వేరే రైతులు లేరా? సురేష్ ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకోవాలి. అదే సురేష్ కనుక మరి ఆ పచ్చకండు ఎందుకు వేసుకున్నాడు? అదే ముసుగు బీఆర్ఎస్ ముసుగు వేసుకుంటే అయిపోవు కదా, ఎందుకు వేసుకోలేదు? ఇగో ఇక్కడ చూడండి, మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇగో చూడండి, ఇక్కడ
వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు. ఈ 10 మంది అధికారులు అక్కడికి రావచ్చు. అంతా కూడా పబ్లిక్ సెక్రటరీ రావాల్సిందే. వికారాబాద్ నుంచి చిత్తకాడికి వచ్చిన వాళ్ళు ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామాల్లో జరగట్లేదు. నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. మా రోడ్ కూడా కన్వెంట్ గా లేదు, బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి 8 కిలోమీటర్ల జర్నీ నుంచి కూర్చున్నామంటే మీరు రావాలంటే మేము వెల్కమ్ చేసి దాన్ని రైతుల దగ్గర కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ వేసారు. నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. సో ఇట్లా ఎవరైతే ఆ వ్యక్తి సురేష్ అనే వ్యక్తి అవుతున్నారో చాలా మాయమాటలు చెప్పి ప్రజల దగ్గరికి రండి అంటే ఊరికి కొద్ది దూరం మాత్రమే, అది ఊరికి కొద్ది దూరమే. ఆల్రెడీ ఒక రోజు 2 రోజుల ముందే ఇక్కడ ప్రజాప్రయ సేకరణ మీటింగ్ జరుగుతుంది ఈ ప్లేస్లో అని చెప్పేసి ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మరి అది ముందు రోజే దాన్ని క్యాన్సిల్ చేసి ఉంటే బాగుండేది, అక్కడ కాకుండా ఊర్లో పెడితే బాగుండేది. కానీ చాలా తెలివిగా ఊర్లోకి తీసుకుపోయి పాపం కలెక్టర్ గారు అమాయకులు మంచివారు, ఒక పేద ప్రజలపైన సోయున్నటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ మాటల్ని పాప ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అదేవిధంగా ఆయన ఈ వెనకాల ఈ దాడి మోసం చేసిన విషయం తెలియక ఒక ప్రజల మీద ప్రేమతోటి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో ఈయనతో పాటు 19 మంది, దాదాపు 42 మంది దాడి చేయడం జరిగింది వాళ్ళ మీద, కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద, కడా అనేటువంటి ఒక అథారిటీ చైర్మన్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలా ఇదంతా కూడా ఎవరి డైరెక్షన్ జరిగింది అంటే కేవలం పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆదేశాలతోనే జరిగింది. మరి నిజంగా సురేష్ అనేవాడు తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నట్టు, ఎందుకు దొరకడం లేదు, ఎందుకు మీరు ఆయన తప్పిస్తా ఉన్నారు? ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. ఇందులో A1 A2, A1 ఏమో పట్నం నరేందర్ రెడ్డి, A2 ఏమో పరారులో ఉన్నాడు, అదేవిధంగా A3 A4 A5 ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిన్న కేటీఆర్ వెంబడి ఎందుకున్నారు తెలంగాణ భవన్లో? వాళ్ళు చెప్తా ఉన్నారు, క్లియర్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని కేటీఆరే కాపాడుతున్నాడు, మేము కేటీఆర్ తోటే ఉంటాము, కేటీఆర్ తోటి ఉంటేనే మమ్మల్ని అరెస్ట్ చేయరు, కేటీఆర్ మమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి A3 A4 A5 ముగ్గురు వ్యక్తులు అక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ తోటి ఉన్నారు అక్కడ నిన్న తెలంగాణ భవన్లో. A2 కూడా కేటీఆర్ దగ్గరే ఉన్నాడనేటువంటి అనుమానాలు మాకు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ను సురేష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? కేటీఆర్. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ పైన దాడి జరిగినప్పుడు అది చాలా పెద్ద అంశం, ఇది చాలా చిన్న అంశం కూడా కాదు. విధుల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వాహనాలపైన, ప్రభుత్వ ఆస్తులపైన ధ్వంసం చేయడం అంటే ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది.